మరి దేవుని వాక్యము నీ యొక్క సమస్య గురించి 100% యాక్యురేట్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బైబిల్లో ఒకసారి చూసుకో, ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గంను వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. ఇక్కడ యెహోషువ మరి గ్రంథంని చదువుతున్నప్పుడు, అప్పుడు వాళ్ళకి టోరా అని ఉంటుంది అనమాట, వాళ్ళు ఆ గ్రంథాన్ని చదివేవారు. అయితే యెహోషువ చేతిలో ఆ బైబిల్ ఉంది, అది చదువుతున్నాడు, అందులో అన్ని ఆజ్ఞలు ఉంటాయి. అయితే అది చదువుతున్నప్పుడు మరి దేవుని యొక్క స్వరం వినబడిందట. ఏమని అంటే, ఈ గ్రంథాన్ని నువ్వు తప్పిపోకుండా బోధించాలి, ధ్యానించాలి, అప్పుడు నీ యొక్క మార్గాన్ని నువ్వు సరళం చేసుకుంటావు. యాక్చువల్లీ అది వచనంలో ఉందా? లేదు. కానీ ఆయన చదువుతున్నప్పుడు బైబిల్ని మరి దేవుని వాక్యాన్ని 2 మాటలు అంటారు, లోగోస్, రేమా. అయితే ఆయన లోగోస్ చదువుతున్నప్పుడు దేవుని యొక్క పలికిన వాక్యము వినబడిందంట. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యాన్ని మీరు ధ్యానిస్తున్నప్పుడు దేవుని యొక్క స్వరాన్ని వినగలుగుతారు. హల్లెలూయా.